ఫ్రెండ్స్, హ్యాండ్స్ కి ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ ని స్టిచ్ వేయాలి అనుకుంటున్నారా? పైపింగ్ క్లాత్ ని 12వ నంబర్ థ్రెడ్ ని మధ్యలో ప్లేస్ చేసి ఇలా పైపింగ్ క్లాత్ ని రెడీ చేయడం వల్ల మిషన్ పాదం మధ్యలో నీడిల్ మధ్యలో ఇలా 12వ నంబర్ థ్రెడ్ అయితే కరెక్ట్ గా ఆ గ్యాప్ కి సరిపోతుంది. అందువల్ల థ్రెడ్ వచ్చేసి ఇలా 12వ నంబర్ థ్రెడ్ ని ప్లేస్ చేసి పైపింగ్ క్లాత్ ని రెడీ చేసుకుంటే నార్మల్ పాదంతో ఇన్విజిబుల్ గా హ్యాండ్స్ కి కానీ నెక్స్ కి కానీ పైపింగ్ ని స్టిచ్ వేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్స్ కి ఒక సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలా కట్ చేశాను. జాయింట్ ని యాడ్ చేసి ఈ హ్యాండ్స్ రైట్ సైడ్ ఇలా పైపింగ్ ని రెడీ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, లైనింగ్ క్లాత్ కి మనం పైపింగ్ ని స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేస్తే మనం వేసిన కుట్టు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇలా ప్లేస్ చేసి ఇలా హ్యాండ్ క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ పైపింగ్ ని ఈ విధంగా స్టిచ్ వేయడం వలన ఈ పైపింగ్ వేస్ట్ అనేది ఈ రెండు క్లోజ్ మధ్యలోకి వెళ్ళిపోతుంది. రైట్ సైడ్ కి చూసారా పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్ గా ఉందో. అసలు బ్లౌజ్ కి పైపింగ్ స్టిచ్ వేసామా లేదా బ్లౌజ్ లోనే వచ్చిందా అన్నట్టు ఫినిషింగ్ ఇవ్వాలన్నమాట. ఇంత నీట్ గా మనం పైపింగ్ ని స్టిచ్ వేసాము అంటే చాలా నీట్ గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది. ఇన్విజిబుల్ గా పైపింగ్ ని స్టిచ్ వేసుకున్న తర్వాత క్రింది వైపున రెండు హ్యాండ్స్ కి పైపింగ్ చూసారా ఎంత నీట్ గా ఉందో. హ్యాండ్స్ ని ఇలా చెక్ చేసుకోవాలి. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, ప్లీజ్ సబ్స్క్రైబ్.